గైస్ సంజయ్ థియేటర్ లో జరిగిన సమ్ సిచ్యువేషన్స్ వలన జరిగిన విషయాలు ఇప్పుడు మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, బెయిల్ రావడం, ఆ తర్వాత సినీ నాయకులు అందరు కలిసి వీటన్నిటిని సెట్ చేసి కాంప్రమైజ్ చేద్దామని అనుకున్నారు. అలా లైట్ గానే ఉంది ఈ కేసు అనేది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు గారు ఈ రెండు ఫ్యామిలీస్ అల్లు అర్జున్ కి ధైర్యం ఇచ్చాయి. ఇదే టైంలో విజయవాడ నుంచి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ కి వచ్చాడు. మేనల్లుని కలుస్తారని కొన్ని న్యూస్లు కూడా వచ్చాయి. కానీ ఆయన ఎక్కడ కూడా కలిసినట్టు ఒక ఫోటో, వీడియో కూడా బయటికి రాలేదు. ఇది పక్కన పెడితే చాలా మంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వీడియో కాల్ రూపంలో ఏమైనా కలిసాడేమో అని అనుకుంటున్నారు గైస్. మేబీ చెప్పలేం. ఇప్పుడు పవన్ గారి వర్షన్ ఎలా ఉంటుందంటే లైక్ చెప్పాలంటే అల్లు అర్జున్ ఒక నేరస్తుడు, చెప్పాలంటే తప్పే, తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఈ వర్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఉంటాడు గైస్. పైగా పవన్ గారు పెట్టిన పార్టీ జనసేన. ఈ పార్టీ లక్ష్యమే తప్పు జరగకూడదు, ఒకవేళ జరిగితే ఎవరైనా సరే అనుభవించాల్సిందే, అది నేనైనా నువ్వైనా. లైక్ అలా ఉంటుంది. పవన్ గారు తలుచుకుంటే కేంద్రంతో మాట్లాడి అల్లు అర్జున్ని బయటికి తీసుకురాగలుగుతాడు. కానీ అలా చేయడు. బికాస్ అల్లు అర్జున్ వలన తప్పు జరిగింది, అది కూడా ఒక ఆడబిడ్డకు. సో ఈ విషయంలో అస్సలు న్యాయం చేయడు. పైగా డిప్యూటీ సీఎం పదవిలో ఉండి న్యాయం చేస్తే అది ఆయనకే రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో గైస్, మరి మీరేమంటారో కామెంట్ చేయండి.